అమెరికాకు కొన్ని రకాల కొరియర్ సేవలు నిలిపేసిన DHL కబ్జాపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అలాంటి పాత్రలు చేయడం కంటే ఆంటీగా నటించడం ఉత్తమం, నటికి సిమ్రన్ కౌంటర్. నీటి అడుగున గాలించే రోబో, ఏకంగా 200 మీటర్ల లోతు వరకు వెళ్లి శోధించగల రోబో. జర్మనీకి చెందిన కొరియర్ సేవల దిగ్గజం DHL $800 కంటే విలువైన ప్యాకేజీలను అమెరికాలో డెలివరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్లు, చెకింగ్లు కఠినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక బిజినెస్ టు బిజినెస్ షిప్మెంట్లు మాత్రం కొనసాగుతాయని, కాకపోతే వాటిల్లో కూడా ఆలస్యం చోటు చేసుకోవచ్చని వెల్లడించింది. హైదరాబాద్ హఫీజ్పేటలోని 17 ఎకరాల్లో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఇదే భూమిలో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆఫీసు, షెడ్లు ఉన్నాయి. ఈ ఇష్యూపై వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, హైడ్రా కూల్చివేసిన సర్వే నెంబర్పై ఎలాంటి కేసు లేదని చెప్పుకొచ్చారు. నెల రోజుల క్రితమే అన్ని డాక్యుమెంట్స్ హైడ్రాకు అందజేశానని, కానీ నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారన్నారు. నటి సిమ్రాన్ ఓ నటికి కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టారు. డబ్బా రోల్స్లో నటించడం కంటే మంచి రోల్ ఉన్న ఆంటీ లేదా అమ్మ క్యారెక్టర్ చేయడం ఉత్తమమన్నారు. ఏ పనినైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అందులో రాణిస్తామని, దేన్ని చులకనగా చూడకూడదంటూ హితవు పలికారు. కొన్ని రోజుల క్రితం బాగా తెలిసిన నటికి ఓ సినిమాలోని ఆమె పాత్ర చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్ పంపా. దానికి ఆమె స్పందిస్తూ ఆంటీ రోల్స్ కంటే ఇది ఉత్తమం అంది. నీటి అడుగున గాలించేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ అత్యాధునిక రోబోటిక్ పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఈ రోబో ఏకంగా 200 మీటర్ల లోతు వరకు వెళ్లి శోధించగలదు. మునిగిపోయిన వ్యక్తులు లేదా వస్తువులను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. వరదలు లేదా ఇతర ప్రమాదాల కారణంగా నీటిలో చిక్కుకున్న వారిని వెతకడానికి ఈ పరికరం చాలా ఉపయోగపడనుంది.